అక్షర న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ దీపిక. ఈ రాష్ట్రంలో ఆడపడుచులు చల్లగా ఉండాలని చెప్పి, ఆడపడుచులు దీవెనార్థి ప్రభుత్వం ఇవ్వడ ఉండాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 9వ తారీఖు రోజునే ఉచితంగా ఈ రాష్ట్రంలో మహిళలకు, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మా మహిళా సంఘాల ద్వారా మరి పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కునే విధంగా పెట్రోల్ బంకులు కానీ, సోలార్ సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కానీ అనేక వారు స్వయంగా వ్యాపార పరంగా పెద్ద ఎత్తున ఒక గొప్పగా సోదరిమణులు ఉండాలి మహిళా సంఘ సొసైటీల ద్వారా అని చెప్పేసి గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాబోయే రోజుల్లో ఇంద్రమ్మ చీరలు కానీ, అదే బతుకమ్మ చీరలు సంబంధించినటువంటి మా గౌరవ సోదరిమణులకు నిన్న మేము ముఖ్యమంత్రి గారు చెప్పినాం, రాష్ట్రంలో ఆడపడుచులు అందరికీ ఇవ్వాలన్నా ఏ ఆడపడుచులు కూడా సంఘ సభ్యులను కాకుండా అందరు ఆడపడుచులకు ఇస్తే ప్రభుత్వం దీవెనార్థి ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రికి మంత్రులందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆడపడుచుల దీవెనార్థి ఎప్పుడు ప్రభుత్వానికి ఉండాలి. ఆ రేవంత్ అన్న నేతృత్వంలో గొప్పగా మా ఆడపడుచులు చల్లగా ఉండాలి, వాళ్ళ దీవెనార్థి ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ మరొకసారి మంత్రిగా మీ అన్నగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ వేదికపై ఉన్నటువంటి చాలా మంది మా సోదరిమణులు ఉన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, అందరూ